శ్రీ దాసాంజనేయ దేవస్థానం ఉప్పరిపేటలో ఆదివారం రాత్రి హుండీ చోరీకి గురైంది. అర్చకుడు రమణ శర్మ రాత్రి దేవాలయ విధులు పూర్తి చేసుకుని వెళ్లిన తర్వాత హుండీ చోరీ అయినట్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు రమణ మాట్లాడుతూ తాను విధులు పూర్తి చేసుకుని వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదయం తాను విధులకు వచ్చినప్పుడు వాచ్మెన్ తనకు హుండీ చోరీ అయినట్లు విషయం తెలిపాడని ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటరమణ గారు, నేను పూజారిని, ఇక్కడ పూజారిగా పనిచేస్తాను. దేవాలయం లోపల రాత్రి 7:30-8 గంటల లోపల పూజలు జరిపి తాళాలు వేసుకొని వెళ్ళిపోయాము. ఉదయం మా వాచ్మెన్ వచ్చి తాళాలు తీసి చూసేసరికి హుండీ లేదు. వచ్చి నేను 6 గంటలకు వచ్చేసరికి అయ్యగారు హుండీ లేదు అని అంటే, హుండీ గురించి నాకేం తెలిసినాయి అని అంటే, అయ్యా హుండీ లేదు మరి అని ఆయన అంజయ్య చెప్పిన మాట కూడా నాకు తెలియదు.